Welcome to my channel. This is Dr. Apsari Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, District Rajanna Sirsilla. Today I am going to discuss about the characteristics of underdeveloped countries. The main characteristics of underdeveloped countries are deficiency of capital, next excessive dependence on agriculture. Third one is inequalities of income and wealth. The fourth one is foreign trade orientation. Fifth one, rapid population growth and discussed unemployment. Next characteristic, underutilization of natural resources. Then economic backwardness of the people. And next characteristics is dualistic economy and inequality, inadequate infrastructure, then lack of entrepreneurial ability and skilled technicians, and last but uh, not least, peculiar demographic and social characteristics. So I'll explain one by one. First one is డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. ఈరోజు నేను వెనుకబడిన దేశాల యొక్క ముఖ్యమైన లక్షణాల గురించి చెప్పబోతున్నాను. మొట్టమొదటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే మూలధనం యొక్క కొరత. మూలధన కల్పన రేటు చాలా తక్కువగా ఉంటుంది. వెనుకబడిన దేశాలలో మూలధనము చాలా తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు తేడా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి యుఎస్ఏ మరియు కెనడా ఈ దేశాలలో పెట్టుబడి రేటు 5-8% మాత్రమే ఉంటుంది. వెనుకబడిన దేశాలలో 5-8% ఉంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా అటువంటి దేశాలలో ఇది 16-18, కొన్ని సందర్భాలలో 20% కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మూలధన కల్పన రేటు తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి అంటే పెట్టుబడి స్తోమత కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత మూలధన ఉపాంత ప్రవృత్తి, పొదుపు ఉపాంత ప్రవృత్తి కూడా తక్కువగా ఉండడము. మూలధనము మరియు వ్యవస్థాపన అనే కారకానికి షుంపీటర్ అనే అర్థశాస్త్రవేత్త చాలా ప్రాముఖ్యతనిస్తాడు. అంటే వ్యవస్థాపన నైపుణ్యతలు ఎక్కువగా ఉన్న దేశాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అని, వ్యవస్థాపన నైపుణ్యతలు తక్కువగా ఉన్న దేశాలు తక్కువగా అభివృద్ధి చెందుతాయి అని మనము చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఎక్సెసివ్ డెవలప్మెంట్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయం పైన ఆధారత అధికంగా ఉండడము. వ్యవసాయం పైన ఆధారత వెనుకబడిన దేశాలలో 70-80% వరకు ఉంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 15% కంటే తక్కువ, కొన్ని దేశాలలో అయితే 5% మాత్రమే ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? వ్యవసాయేతర రంగాలు, పరిశ్రమలు మరియు సేవా రంగము అనేది చాలా అభివృద్ధి చెందిన రంగాలుగా ఉంటాయి ఆయా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలలో. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఆదాయ సంపదల అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
దీనిలో వెనుకబడిన దేశాలలో జాతీయ ఆదాయము తక్కువగా ఉంటుంది. తర్వాత ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య భేదం ఉంటుంది. వెనుకబడిన దేశాలలో మనం చూస్తాము సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికము 2 కూడా ఉంటాయి. అంటే కనీసపు అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు ధనవంతులు మరియు పేదవాళ్ళ మధ్య భేదము కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ పావర్టీ ఆల్సో will observe in underdeveloped countries. The next characteristic of underdeveloped countries, foreign trade orientation. An underdeveloped economy is generally foreign trade oriented. Traditionally, underdeveloped countries have exported raw material and imported consumer goods and machinery or capital goods. This has basically 2 consequences for these economies. First, such exchange has discouraged the growth of industries in these countries, and second, these countries have come to depend on their export of primary products. Many of the growth oriented underdeveloped economies are trying to break free of this straitjacket of foreign trade in which they had been placed by their foreign rulers. సో ఇక్కడ మనం చూస్తాము వెనుకబడిన దేశాలలో ఏమి ఎగుమతి చేస్తున్నామంటే ముడి సరుకులు తక్కువ ధరకి ముడి సరుకులు ఎగుమతి చేస్తూ తయారైన వస్తువులు, వినియోగ వస్తువులు, మెషినరీ అంటే యంత్ర పరికరాలు, ఇంజనీరింగ్ వస్తువులు, అధిక ధర వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నాము. దీనివల్ల నష్టం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు అంటే ఫారెన్ ట్రేడ్ పైన తర్వాత ఇంపోర్టెడ్ గూడ్స్ పైన మనం డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడి పరిశ్రమలు అంతగా అభివృద్ధి చెందవు. అంటే తయారైన వస్తువులను మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి దానికి అలవాటు పడిపోతాము. ఆయా వస్తువులను తయారు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఇది అసమతౌల్యానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వ్యాపారంలో అసమతౌల్యం ఏర్పడుతుంది తెలిసిన విషయము. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అండ్ డిస్గస్ట్ అన్ఎంప్లాయ్మెంట్. వెనుకబడిన దేశము మనము అసలు చెప్పాలంటే భారతదేశాన్ని కూడా దీనిలో ఈ అంటే వెనుకబడిన దేశము అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వ్యవసాయ రంగము పైన ఎక్కువ మంది ఆధారపడతారు. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంది. జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండడం ఏమిటి? జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండడం అంటే ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు వెనుకబడిన దేశాలలో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 1980s చూస్తే సాలీన పెరుగుదల రేటు 2.1 ఉంది. అది చాలా ఎక్కువగా ఉంది. జనాభాని అంటే ప్రభుత్వము ఎంత చర్యలు తీసుకున్నా కూడా ప్రజలలో అటువంటి అవగాహన మరియు అటువంటి ఆచారాలు అంటే బర్త్ కంట్రోల్ యొక్క ఆచారము లేకపోవడము, పరమైన అంశాలు కావచ్చు, రీజన్స్ కావచ్చు. అంటే జనాభాని అరికట్టడానికి ప్రజలు ఇష్టపడరు. తర్వాత 70-80% వరకు ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన వృత్తి వ్యవసాయము. భూమిపై మక్కువ అనే లక్షణము కనపడుతుంది ప్రజలలో. అంటే భూమినే నమ్ముకుంటారు. అదే కల్టివేట్ చేయడానికి, దున్నడానికి ఇష్టపడతారు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా అదే చేస్తూ ఉంటారు. కానీ
ఎక్కువ సంపాదించాలి అనేది లాభదాయకంగా లేదు. మరి దానికి ఆల్టర్‌నేటివ్ ఏం చేయాలి అనే ఆలోచన చాలా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వాళ్లకు, వ్యవసాయ రంగంలో నివసించే వాళ్లకు అటువంటి అవగాహన, ఆలోచన లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత కనపడుతుంది. చాలా ఎక్కువగా ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఒక 25% వరకు ప్రచ్ఛన్న నిరుద్యోగులే ఉన్నారు భారతదేశం వ్యవసాయం రంగంలో. అంటే చూడ్డానికి పని చేస్తున్నారు, పనిలో నిమగ్నమై ఉన్నారు అని కనపడుతుంది. కానీ అసలు యాక్చువల్‌గా వాళ్ళు అవసరం కంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్‌లో, అంటే ఒక చేనులో ఒక 5గురే అవసరం ఉన్నారు పనిచేసేవాళ్ళు, శ్రామికులు 5గురే అవసరం ఉంది. రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ 5, బట్ దేర్ 8 members are working. So these 3 members are 8 minus 5 is equal to 3. 3 laborers are excess laborers. These 3 laborers are called disguised unemployed. చూడ్డానికి వీళ్ళు ఈ 3 మెంబర్స్ కూడా పని చేసినట్టు, వాళ్ళు ఈ ముగ్గురిని తీసివేసి వేరే పనిలో పెట్టినా కూడా ఇక్కడ 5 మెంబర్స్‌తో హాయిగా ఎంత ఉత్పత్తి చేస్తున్నారో అంత ఉత్పత్తి చేయగలుగుతారు. కానీ 8 మంది ఉన్నారు కాబట్టి 8 మంది ఎక్కడ పని చేస్తున్నారు? ఈ విధంగా భారతదేశంలో కానివ్వండి, ఇతర వెనుకబడిన దేశాల్లో కూడా ఈ సమస్య, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే సమస్య మనకు కనపడుతుంది. Discussed unemployment means there are more persons engaged in agriculture than are actually needed. So that the addition of such persons does not add to land's productivity, even if some of the persons are withdrawn from land. No fall in production will follow from such withdrawal. Already explained that discussed unemployment in Telugu. And the next characteristic of underdeveloped countries are foreign trade orientation. Foreign trade orientation, sorry, already I discussed that. Next characteristic is underutilization of natural resources. ఇది ముఖ్యమైన లక్షణం, underutilization. వనరుల యొక్క సద్వినియోగం తక్కువగా ఉండడము. పూర్తిగా 100% utilization, there is no 100% utilization of natural resources in underdeveloped countries. The natural resources in an underdeveloped economy are either unutilized or underutilized. Generally, underdeveloped countries are not deficient in land, water, mineral, forest or power resources, though they be untapped. For example, the Indian economy you take. The main problem in their case is that such resources have not been fully and properly utilized due to various difficulties such as shortage of capital, primitive techniques, and the small size of market. వనరుల యొక్క తక్కువ ఉపయోగానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే, మూలధనము తక్కువగా ఉండడము, సాంకేతిక పరిజ్ఞానము తక్కువగా ఉండడము, మరియు మార్కెట్ పరిధి సంకుచితంగా ఉండడము. ఇవి ముఖ్యమైన కారణాలు. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ economic backwardness of the people. Economic backwardness of the people ఏ విధమైన ఆర్థిక వెనుకబడినతనము ఈ దేశాలలో కనపడుతుంది అంటే, the people in underdeveloped countries are economically backward. That is, the quality of the people as productive agents is low. And
అంటే ఆర్థిక స్తోమత చాలా తక్కువగా ఉండడం అనేది కనపడుతుంది ప్రజలలో. నెక్స్ట్ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, డ్యువలిస్టిక్ ఎకానమీ. ఒకే ఆర్థిక వ్యవస్థలో 2 లక్షణాలు మనకు కనపడతాయి. అభివృద్ధి చెందినతనం కనపడుతుంది, వెనుకబడినతనము కనపడుతుంది. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వివిధ రంగాలలో సంఘటిత రంగం ఉంటుంది, అసంఘటిత రంగం ఉంటుంది. ఆధునిక రంగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సేవా రంగము ఆధునిక రంగముగా ఉంటే, వ్యవసాయ రంగము వెనుకబడిన రంగం అని చెప్పొచ్చు. అంటే పురాతనమైన పనిముట్లు ఉపయోగించే రంగము అని చెప్పొచ్చు. The next characteristic is inadequate infrastructure. అవస్థాపన సౌకర్యాల కొరత. అవస్థాపన సౌకర్యాలు ఏమేమున్నాయి? బ్యాంకింగ్ వ్యవస్థ, రవాణా, సమాచారము, ఇన్సూరెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. చాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రజలకు. ఎంపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఛాన్స్లోనే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది దానిలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈసి ఉంది, ఇంటర్మీడియట్లో హెచ్ఈసి లేదా సిఈసి రెండే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎందుకు ఉండకూడదు? ఎందుకు స్టూడెంట్స్కి చాయిస్ ఉండకూడదు? ఇది దీనిలో ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్లో కానివ్వండి, క్లోత్స్ కొనడం లో కానివ్వండి, లేదా ఏదైనా ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. అసలు అభివృద్ధి చెందినతనం అంటేనే ఎంపిక, చాయిస్. చాయిస్ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మోడర్న్ ఏజ్. చాయిస్ ఈజ్ a must ఇన్ అ మోడర్న్ సొసైటీ. డెవలప్మెంట్ అంటేనే అది దానికి సూచిక అని చెప్పొచ్చు. అది ఉండదు. వెనుకబడిన దేశాలలో ఎంపిక అనేది ఉండదు. అవస్థాపన సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. చాయిస్ అనేది అసలు ఉండదు. ఒక రోడ్ ఉంటే మళ్ళీ రోడ్లో ఆ రోడ్ ఉంటే ఒక గ్రామీణ ప్రాంతం చాలా దూరంగా ఉంది, ప్రొద్దున్న 8 గంటలకు ఒక బస్సు ఉంటుంది, రాత్రి 8 గంటలకు ఇంకో బస్సు ఉంటుంది. దెర్ ఈజ్ నో చాయిస్ టు టేక్ ఎనీ వెహికల్. ఇన్ సమ్ రేర్ ఏరియాస్ అటువంటి పరిస్థితులు చాలా రాజ్యాల్లో, అంటే చాలా రాష్ట్రాలలో మనం చూస్తాము. బీహార్, అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది ఈ సమస్య, కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉంది భారతదేశంలో మనం చూస్తే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎబిలిటీ అండ్ స్కిల్డ్ టెక్నీషియన్స్. వ్యవస్థాపన నైపుణ్యతలు మరియు నైపుణ్యత గల శ్రామికుల యొక్క కొరత. ఒక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఆ రంగములో పనిచేస్తున్న వ్యవస్థాపకులు నైపుణ్యత గల, అంటే వ్యవస్థాపన నైపుణ్యతలో గల వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వ్యవస్థాపకుడే ఈ ఉత్పత్తి కారకాలను సమన్వయపరుస్తూ ఉత్పత్తిని చేపడతారు. కొత్త మార్కెట్లను పరిశోధన చెయ్యడము, డిమాండ్ యొక్క అంచనా సరిగా వేయడము, తక్కువ ముడి సరుకు, తక్కువ రేటు పైన, తక్కువ ధర పైన ముడి సరుకులు కొనుగోలు చేసి లాభం పైన, ఎక్కువ లాభం పైన వస్తువులను అమ్మడము. ఈ విధంగా ఇవన్నీ కూడా వ్యవస్థాపన నైపుణ్యతలు ఎక్కువగా ఉంటే ఆ రంగము అనేది అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ఆ రంగము అభివృద్ధి చెందదు. ఇది మనము వెనుకబడిన దేశాలలో చూస్తూ ఉంటాము. స్కిల్డ్ లేబరర్స్ ఆర్ స్కేర్స్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. నైపుణ్యత గల శ్రామికులకు కూడా కొరత ఉంటుంది. లాస్ట్
characteristic is peculiar demographic and social characteristic. అంటే ఒక జనాభా లక్షణాలు కూడా స్పెషల్గా మనకు కనపడతాయి వెనుకబడిన దేశాలలో. అంటే సామాజిక లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఎటువంటి అంటే 0 to 15 years గ్రూప్ ఎక్కువ మంది కనపడతారు. అంటే పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాల లోపు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. తర్వాత 20-60 సంవత్సరాలు అంటే వర్కింగ్ గ్రూప్. ఇది వర్కింగ్ గ్రూప్ తక్కువగా కూడా కనపడుతుంది. వెనుకబడిన దేశాల యొక్క ముఖ్యమైన లక్షణాల్లో వస్తుంది. తర్వాత సగటు వయస్సు అనేది చాలా తక్కువగా ఉంటుంది. యావరేజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ లో అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఈజ్ వెరీ హై. అంటే పిల్లల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వెనుకబడిన దేశాల యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇవి ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్? మరి ఈ దేశం వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి? First one is market imperfections. Second one is vicious circle of poverty. Under vicious circle of poverty, sub causes are low productivity, deficiency of capital, backward people, international forces. And then third cause is low rate of capital formation, and the fourth one is underdeveloped human resources. One by one, I'll explain one by one. Okay. Market imperfection. మార్కెట్ యొక్క అసంపూర్ణత అనేది ముఖ్యమైన కారణం. వాట్ ఈస్ మార్కెట్ ఇంపర్ఫెక్షన్? Market imperfection refers to all those forces and elements which undermine the smooth working of the economy. They are also known as bottlenecks. These forces are so strong and powerful that any one of them can disturb the smooth functioning of the economy. So these factors are, what are the factors? The causes for the market imperfection are price rigidity, factor immobility, ignorance of market conditions, monopolistic practices, and rigid social structure. అంటే మార్కెట్ యొక్క అసంపూర్ణతకు దారితీసే కారకాలు ఏమేమి ఉన్నాయి అంటే ఇవి. ఒకటి ధర దృఢత్వము. అంటే దానిలో సరళత్వం అనేది ఉండదు, వ్యాకోచత్వం అనేది ఉండదు, చేంజ్ అయ్యే లక్షణం అనేది ఉండదు, రిజిడిటీ ఉంటుంది. నెక్స్ట్, ఫ్యాక్టర్ ఇమ్మొబిలిటీ. ఉత్పత్తి కారకాలకు గమనశీలత చాలా తక్కువగా ఉంటుంది. రాకపోకలైన ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి అంటే ఇది గమనశీలత చాలా తక్కువగా ఉండడం. తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్. మార్కెట్ పరిస్థితుల గురించి అవగాహన లేకపోవడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ప్రజలకు కానివ్వండి, వ్యవస్థాపకులకు కానివ్వండి, అంటే వ్యవస్థాపన నైపుణ్యతలు సరిగా లేకపోవడము, ప్రజలకు కూడా మార్కెట్ యొక్క అవగాహన సరిగా లేకపోవడం కూడా మార్కెట్ అసంపూర్ణతకు దారితీస్తుంది. ఓకే. నెక్స్ట్, మొనోపలిస్టిక్ ప్రాక్టీసెస్. ఏకస్వామ్య ఇవి లావాదేవీలు అంటే
మోనోపలిస్టిక్ ప్రాక్టీసెస్ అంటే ఆర్థిక స్థోమత కేంద్రీకృతం అవ్వడము, కొందరి చేతుల్లోనే మార్కెట్ ఉండడము కూడా ఇది మార్కెట్ ఇంపర్ఫెక్షన్కి దారి తీస్తుంది. నెక్స్ట్, రిజిడ్ సోషల్ స్ట్రక్చర్. రిజిడ్ సోషల్ స్ట్రక్చర్ సామాజిక నిర్మాణము, సమాజం యొక్క నిర్మాణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రజలు ఆలోచించే విధానంలో కూడా ఇంత కూడా మార్పు ఉండదు. ఇప్పుడు వెనుకబడిన దేశాలలో మనం చూస్తాము, పెళ్ళి అనేది ఒక కంపల్సరీ. అంటే కంపల్సరీ అంటే దానికి మనము అవాయిడ్ చేయలేము. వ్యవస్థ కంపల్సరీ ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ ఇస్ ద కంపల్సరీ ఇన్స్టిట్యూషన్. Whereas in developed countries, marriage is not the compulsory institution. It is the choice of the people, the young people. Maybe male or female, girls or boys. If they want to marry, they can. If they don't want to marry, they won't. సో ఆలోచించే విధానం, పిల్లలు కనడం అనేది, పిల్లలు ఎంతమంది ఉండాలి అనేది చాయిస్ కాదు, వాళ్ళది ఛాన్స్. పిల్లలు పుడుతూ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, కంట్రోల్ చేయాలి అనేది మదర్కి కూడా ఉండదు. ఎంతమంది పిల్లలు నాకు ఉండాలి అని డిసైడ్ చేయడానికి కూడా ఉండదు. ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అత్తమామలు లేదా భర్త డిసైడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది. కుటుంబ నియంత్రణ విషయంలో పిల్లలు ఎంతమంది ఉండాలి, పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు పిల్లలు పుట్టాలి అనేది మదర్కి కూడా ఉండదు. ఈవెన్ పేరెంట్స్ ఇద్దరు కూడా డిసైడ్ చేయరు, వాళ్ళ పెద్దలు డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద సొసైటీ. సో దీనిలో నెక్స్ట్ దానిలో మనము ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాల గురించి మాట్లాడినప్పుడు ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలు ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి థియరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద ఫస్ట్ వన్ ఈస్ ద క్లాసికల్ theory of economic development, and the second one is the Marxian theory of economic development. So the classical theory of economic development law, the main characteristics, the main features of the classical theory of economic development are: one is laissez-faire policies. What is laissez-faire policy? In that policy, in economic activities, there is no intervention of the government. Free hand to the private entrepreneurs. What to produce, to whom to produce, where to establish the industries, start industries. There is a free hand, freedom of the entrepreneurs, producers, investors to invest anything, anywhere. One thing. And there is no intervention. The role of the government is meager. Next one is capital accumulation, the key to progress. Capital accumulation, the importance of capital is more in classical theory of economic development. It is the key to the progress. It is the key to the growth of economic growth, economic development, capital accumulation. Capital accumulation depends upon the investment rate. Investment rate again depends upon the propensity to save and interest to save for country, the people, common people. And next feature of the classical theory is profits, the incentive to investment. If the profits are high, the investment will be high. If the profits low, the investment will be low. So there is a positive relationship between the profits and investment.
And another characteristic or feature is tendency of profits to decline. Profits do not increase continuously. They tend to decline when competition increases for larger capital accumulation among capitalists. ఈ పెట్టుబడిదారుల యొక్క పోటీ పెరిగినప్పుడు, అంటే పెద్ద తరహా పరిశ్రమలు స్థాపించాలని పోటీ పెరిగినప్పుడు ఇక్కడ లాభాలు తగ్గుతాయి అనేది ఉంది. క్లాసికల్ అంటే సాంప్రదాయ వాదుల యొక్క ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతం ప్రకారము. అంటే ఈ విధంగా క్లాసికల్ థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనము మార్క్సియన్ థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మార్క్స్ కంట్రిబ్యూటెడ్ టు ద థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ 3 respects, namely in broader respect of providing an economic interpretation of history, in the narrower respect of specifying the motivating forces of capitalist development, and in the final respect of suggesting an alternative path of planned economic development. ఇతడు ఒక క్రమానుగత విధానములో ఇతడు చెప్పాడు ఆర్థికాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, చారిత్రాత్మకంగా ఏ విధంగా ఉంటుంది, ఉత్పత్తిదారులు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏ విధంగా అంటే ప్రజల యొక్క లేబర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇలా జరుగుతుంది. తర్వాత లాస్ట్‌కి ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మార్క్స్ చెప్పిన ఆర్థికాభివృద్ధి సిద్ధాంతంలో మనము తెలుసుకుంటాము. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే.